ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన హిందూ టెంపుల్ గైడ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి. ఇది చాలా ముఖ్యమైన వీడియో అండి. మరి ఇది చాలా ముఖ్యమైన వీడియో అంటే ఇంతకుముందు వీడియోలు చేసినవన్నీ కూడా ఉత్తుత్తి వీడియోలు అనకండి. కాకపోతే కొంచెం ఆ వీడియోల కన్నా కూడా కొద్దిగా ఇంపార్టెంట్ వీడియో కింద లెక్క అనమాట. తిరుమల వెళ్ళే వాళ్ళు చాలామంది కాల్ చేసి అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఇదనమాట అండి. ఎందుకంటే అందరూ సడన్గా తిరుమల ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నప్పుడు వెంటనే టికెట్స్ కావాలి, అసలు ఏ మార్గాలు ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటారు కదండి. ఇందులో ఎక్కువగా అడిగేది ఏంటంటే రూ. 300 టికెట్స్కి ప్రత్యామ్నాయంగా వేరే టికెట్స్ ఏమైనా అందుబాటులో ఉంటాయా అన్నది చాలామంది అడిగే క్వశ్చన్ అనమాట. మీకు కూడా ఇది చాలాసార్లు అనిపించి ఉంటుంది. సడన్గా పెట్టుకున్నాం ప్లాన్, ఇప్పుడు ఎలాగా టికెట్స్ గురించి ఏమన్నా దారులు ఉంటే చూడండి అని. ఇందులో ఫస్ట్ క్లారిఫికేట్ చేయవలసిన విషయం ఏంటంటే అండి, అక్కడ టికెట్స్ ఏమన్నా దొరుకుతాయా అని. మనం డైరెక్ట్గా వెళ్తే కనుక తిరుమలలో కానీ కొండ కింద అంటే తిరుపతి, కొండ పైన అంటే తిరుమల అనమాట. తిరుపతిలో కానీ తిరుమలలో కానీ టికెట్స్ ఇస్తారా? రూ. 300 దర్శనం టికెట్లు అంటే కనుక అక్కడ ఇవ్వరండి. ఇంతకుముందు ఇచ్చేవారట. చాలామంది రైల్వే స్టేషన్లో తీసుకున్నామండి, బస్ స్టాండ్లో ఇచ్చేవారని చెప్తూ ఉంటారు. మరి ఏ కారణం ఇచ్చారో తెలియదు కానీ నాకు ప్రస్తుతానికైతే కనుక అటువంటి టికెట్స్ ఏమీ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇవ్వడం లేదండి. మరి ఇంకా వేరే ఏమన్నా సోర్సెస్ ఉన్నాయా అంటే కనుక మనకు ఇందులో టీటీడీ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వాటిలో ఏంటంటే దివ్య అనుగ్రహ హోమం ఒకటి ఉందండి. అదేవిధంగా ముందు దీని గురించి చెప్పేద్దాంలేండి, నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది. దివ్యానుగ్రహ హోమం అని చెప్పేసి టీటీడీ వాళ్ళు ముందుగా హోమం మొదలుపెట్టారండి. హోమం మొదలుపెట్టినప్పుడు ఎవరన్నా సరే ఆన్లైన్లో కావాలంటే హోమం చేయించుకోవచ్చు, శ్రీవారి దివ్యానుగ్రహ హోమం అని. అంటే కొంతమంది అమౌంట్ కట్టి హోమం చేయించుకునేవాళ్ళు. రూ. 1000 టికెట్ అనమాట అండి, దంపతులు ఇద్దరు కలిపి. ఆ తర్వాత వాళ్ళు టీటీడీ ఈఓ గారికి కాల్ చేసినప్పుడు హోమం బుక్ చేసుకున్న వాళ్ళకి దర్శనం కూడా ఉంటే బాగుంటుందండి అని అడిగితే కనుక దానికి ఏం చేశారంటే హోమం చేయించుకున్న వాళ్ళకి దర్శన టికెట్లు కూడా ఇవ్వడం మొదలుపెట్టారనమాట అండి. సో ఇందులో మనకి ఏంటంటే టికెట్ ధర వచ్చేసి ఇంతకుముందు రూ. 1000 ఉండేది హోమం దగ్గర. సో ఇప్పుడు ఏంటంటే దర్శనం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి రూ. 300 దర్శనం టికెట్ ఇస్తారండి. సో కాబట్టి చెరొక 300 అంటే 600. సో మొత్తం మీద హోమం టికెట్ ఒకటి దంపతులకి ఇద్దరికి కలిపి రూ. 1600 అనమాట అండి. సో ఈ టికెట్స్ ఎప్పుడు విడుదల చేస్తారు అంటే కనుక మనకు సాధారణంగా రూ. 300 దర్శన టికెట్లు కానీ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా 3 నెలల ముందే విడుదల చేస్తున్నారండి. కాబట్టి ఈ టికెట్స్ ఏవైతే ఉన్నాయో హోమం టికెట్లు ఇవి నెల రోజుల ముందు రిలీజ్ చేస్తున్నారనమాట. కాబట్టి మీకు అంటే ఇప్పుడు మనం మేలో ఉన్నాం కదా, జూన్ నెలకు సంబంధించి ఈ నెలాఖరులో సాధారణంగా 26, 27 తేదీల్లో విడుదల చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ టికెట్స్తో పాటే మనకు కింద అంటే మన పద్మావతి అమ్మవారి ఆలయం కానీ, అదేవిధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, అప్పలాయగుంట కానీ, ఈ లోకల్ టెంపుల్స్ అని పిలుస్తాం మనం, తిరుపతి లోకల్ టెంపుల్స్ అని, వీటికి సంబంధించినవి కూడా అప్పుడే రిలీజ్ చేస్తున్నారండి. సో వాటితో పాటు ఈ టికెట్స్ కూడా విడుదల చేస్తున్నారనమాట. సో మనకు సాధారణంగా ఏంటంటే ప్రతి నెల కూడా 18 లేదా 19 తారీఖుల నుంచి వరుసగా టికెట్స్ అని విడుదల చేస్తూ ఉంటారండి. ఇందులో 18 నుంచి మొదలుపెట్టి అంటే మొదటి 2 రోజులు లక్కీ డ్రాకి వెళ్ళిపోతుంది. తర్వాత ఒక రోజు గ్యాప్ ఇస్తారు ఈ పేమెంట్ చేయడానికి వీటికి. తర్వాత ఏంటంటే వరుసగా ఇచ్చే వాటిలో ముందుగా లక్కీ డ్రా టికెట్స్ అయిపోయిన వెంటనే ఆర్జిత సేవలు మొదలెడతారండి. ఆర్జిత సేవలు అంటే కళ్యాణం, ఉంజల సేవ, సహస్రదీప అలంకార సేవ, ఈ సేవలు అనమాట. ఇవి 21ని రిలీజ్ చేస్తున్నారు మామూలుగా. సో ఫస్ట్నే సుప్రభాత సేవలు ఇవి 18 నుంచి 20, 21 మనకి ఈ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. తర్వాత మనకి ఆన్లైన్ సేవ రిలీజ్ చేస్తున్నారు. ఓకేనండి. ఆన్లైన్ సేవలు అయిపోయిన తర్వాత అంగప్రదక్షిణ, నెక్స్ట్ డే వచ్చేసి మనకు సీనియర్ సిటిజన్ టికెట్లు, ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. చివరిలో రూమ్స్ విడుదల చేస్తున్నారు అనమాట, 24వ తారీఖు కానీ 25 కానీ. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు 26వ తారీఖున మనకు ఈ టికెట్స్ అన్ని విడుదల చేస్తున్నారు అనమాట, హోమం టికెట్లు. సో ఇవి నెల రోజులు ముందుగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నెలాఖరికి ట్రై చేయండి మీరు. వచ్చే నెల వెళ్ళిలా ఉంటే కనుక ఈ నెల మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఈ హోమం టికెట్స్ గురించి రూల్స్ ఏముంటాయంటే కనుక హోమం మనకు మార్నింగ్ 9 కల్లా జరుగుతుందండి. సో 8:30 కల్లా మీరు తిరుపతిలో
అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఇది ఏర్పాటు చేశారండి. సో ఆటోలు ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. వామం జరుగుతున్నట్టు కాదండి అంటే వాళ్ళు అక్కడ తీసుకువెళ్తారు. 8:30 కల్లా మీరు ఉండాలి. కనీసం 9 లోపు మీరు అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయిన తర్వాత అక్కడ 2 అవర్స్ ఉంటుంది. తర్వాత మీకు వీటి మీద ఈ టికెట్ ఏదైతే ఉందో దాని మీద స్కాన్ చేస్తారనమాట. అప్పుడే మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి దర్శనానికి. మీకు ₹300 దర్శన టికెట్ ఇస్తారు మీకు. ఈ ₹300 దర్శన టికెట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి మీకు ఎంట్రీ ఉంటుందండి. సో తప్పకుండా మీరు హోమంలో పాల్గొనాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దంపతులు ఇద్దరికి కలిపి ₹1600 టికెట్ ఇది. ఓకేనండి. ఫస్ట్ ఆప్షన్ మీకు హోమం టికెట్. ఇది అఫీషియల్గా మీకు జరుగుతుంది కాబట్టి అది తీసుకోవచ్చు. ఇందాక నేను ఆన్లైన్ సేవ అని చెప్పింది చూడండి. ఈ ఆన్లైన్ సేవ కూడా మీకు ఈ విధంగానే ఉపయోగపడుతుంది. అది కూడా మనకు 3 నెలల ముందు రిలీజ్ చేసేస్తున్నారు. సో కావాలంటే మీకు అసలు హోమం టికెట్స్ ఉన్నాయా లేదా అది ఇవి లేకపోతే కనుక మనం ఆన్లైన్ సేవకు వెళ్ళొచ్చు. ఆన్లైన్ సేవ టికెట్ వచ్చేసి 500. ఇది కూడా ₹300 దర్శన టికెట్ ఇస్తారండి. చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ ఆన్లైన్ సేవే అనమాట. అసలు ఏంటి అంటే కనుక మీకు మన కరోనా టైంలో చాలామంది ఈవో గారికి కాల్ చేసి అప్పట్లో మనకు సేవలు జరిగి కాదనమాట. ఆర్జిత సేవలు ఏది కూడా ఏకాంతంగానే చేసేవారు. బ్రహ్మోత్సవం కానీ అదేవిధంగా కళ్యాణం కానీ ఏకాంతంగా జరిగేవి. ఆ టైంలో మేము కళ్యాణం చేయించుకుందాం అనుకుంటున్నామండి మా పేరు మీద, మీరేమో ఆప్ చేసారంటే కనుక అప్పుడు ఆన్లైన్ పెట్టారు. ఆన్లైన్ అంటే ఏంటంటే మీరు మీ పేరు మీద ఏదో ఒక రోజు మీరు చేయించుకోవాలనుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఆ డేట్కి మీ పేర్లు ఇస్తారు, మీ గోత్రం ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చి సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు ఆ డేట్కి మీ పేరు మీద పూజ అయిపోతున్నట్టు లెక్క అనమాట. అది ఆన్లైన్ సేవ అంటే. సో మీకు ఆ విధంగా పూజ అయిపోతుంది, అంటే కళ్యాణం అయిపోతుంది మీ పేరు మీద. ఇప్పుడు మీరు దర్శనానికి వెళ్ళాలంటే కనుక సేమ్ మళ్ళీ మీరు బుకింగ్ లిస్ట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ వర్చువల్ సేవ మీరు క్లిక్ చేస్తే మీరు ఏ రోజైతే బుక్ చేసుకున్నా అది కనిపిస్తుంది మీకు. దాని కింద దర్శనం అని ఉంటుంది, దర్శనం పక్కనే బుక్ అని ఉంటుంది. దాని మీద బుక్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో అలా ఎవరైతే ఆన్లైన్ సేవ బుక్ చేసుకున్నారో వాళ్ళు సంవత్సరంలోగా దర్శనానికి అవైలబిలిటీ ఉంటుందన్నమాట, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి మీరు అలా బుక్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ సేవలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒకటి సేవ ఎప్పుడు ఏ రోజు చేస్తున్నారో మీరు బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే దర్శనానికి కూడా బుక్ చేసుకోవాలి. సో ఆన్లైన్ సేవకు ఒకసారి టికెట్స్ ఉంటాయండి, మీరు వాటిని ట్రై చేయండి. ముందుగానే మీకు దర్శన అవైలబిలిటీ చూపిస్తుంది కాబట్టి మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఈ రెండు కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆర్టీసీ ప్యాకేజీలు అండి. మనకు ఈ ఆర్టీసీ ప్యాకేజీలో ఏపీఎస్ఆర్టీసీ కానీ లేదా టీఎస్ఆర్టీసీ కానీ లేదా చెన్నై వాళ్ళేమో చెన్నై ఆర్టీసీ వాళ్ళు, కర్ణాటక ఆర్టీసీ, ఇలా మీరు ఆర్టీసీ ప్యాకేజీని మీరు చూసుకోండి. మ్యాక్సిమం ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బాగా ఫేమస్ కాబట్టి ఈ రెండు చెక్ చేయండి. వీటిలో కూడా సేమ్ నెల రోజుల ముందే ఇవి రిలీజ్ చేస్తున్నారండి. ఇందులో చాలామంది అడిగే కామన్ డౌట్ ఏంటంటే ఇక్కడ మనకు ఏంటి బస్సులో మేము వెళ్ళమండి, టికెట్ అయితే బుక్ చేసుకుంటాము, ట్రైన్లో వెళ్ళిపోతామండి అని అడుగుతూ ఉంటారు. సో మీరు కావాలంటే మీరు ట్రైన్లో వెళ్ళిపోవచ్చండి, బస్సులో వెళ్ళాలనే రూల్ అయితే లేదు. రెండవది గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ ఆర్టీసీని మీరు బుక్ చేసుకుంటే కనుక మనకి ఇందులో ఏం కలుస్తాయంటే దర్శనం టికెట్ ఒకటి, కొండపై నుంచి అదే తిరుపతి నుంచి తిరుమలకు ఈ టికెట్ ఉంటుందన్నమాట. అప్ అండ్ డౌన్ టికెట్ ఇస్తారు వాళ్ళు. ఈ టికెట్ వచ్చేసి మీరు తిరుపతిలో ఏడుకొండల బస్ స్టాప్ అని ఉంటుంది, మీరు అక్కడ బుక్ ఈ టికెట్ చూపిస్తే మీకు ఆ జర్నీ టికెట్ కూడా ఇస్తారనమాట. సో మీరు అక్కడ అప్పుడు ఆ టికెట్ తీసుకుని ఫ్రీగా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇది మర్చిపోకండి. ఇందాక నేను మర్చిపోకండి అని చెప్పి మర్చిపోయిన విషయం ఏంటంటే మనకు హోమం టికెట్లు మనకు ఒక 50 టికెట్లు అక్కడ మనకి ఇస్తారండి. డైలీ ఒక 50 టికెట్లు అనేవి ఇస్తారనమాట. సో కాబట్టి మీరు ఆఫ్లైన్లో ఇస్తారనమాట అండి, బుక్ చేసుకోకపోయినా ఆఫ్లైన్లో ఇస్తారు, దంపతులకు ఇస్తారు. కాబట్టి మీరు ఒకసారి అవి టికెట్ ట్రై చేయండి. ఆఫ్లైన్లో మార్నింగ్ 7:30, 8 లోగా ఉంటే కనుక మీకు ఉత్తమం అనమాట. సడన్గా ఈ టికెట్స్ కూడా మనకు 6 నుంచే ఉంటారు. మ్యాక్సిమం మీకు 50-50 ఛాన్స్ కన్నా అవకాశాలు ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఫ్రీ దర్శనంలో ఎక్కువసేపు మేము లైన్లో నిలబడలేము అనుకున్న వాళ్ళు కూడా ఈ ట్రై చేస్తే కనుక బాగుంటుంది. ఇక సలహా ఏంటంటే ఈ ఆర్టీసీ ప్యాకేజీల్లో మీరు బస్సులో వెళ్ళడం అనుకుంటే కనుక తిరుపతికి దగ్గరలో గల బస్ స్టాప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు టికెట్ బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటే కనుక మీకు తక్కువ రేటు పడుతుంది అనమాట. సాధారణంగా చెన్నై నుంచి బుక్ చేసుకుంటే కనుక మీకు తక్కువ టికెట్ కాస్ట్ పడుతుంది.
మొత్తం ఈ ఏంటి టికెట్తో కలిపి మీకు 900 అలా పడుతుంది అనమాట. కాబట్టి మీకు అది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఒంగోలు కానీ ఇంకా దగ్గరలో కావలి ఇలాంటి ప్లేస్లో చేసుకుంటే కనుక మీకు ఆర్టీసీ తక్కువ కాబట్టి అక్కడ ట్రావెల్ ఛార్జ్ మీకు ఈ టికెట్తో కలిపి తక్కువ రేటుకి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాదని నేను బస్సులో వెళ్ళిపోతానంటే కనుక మీ ఊరు దగ్గర నుంచి బుక్ చేసుకోండి. ఇంకా ఐఆర్సిటీసీ ప్యాకేజ్ విషయానికి వస్తే కనుక ప్రస్తుతానికి ఐఆర్సిటీసీ వాళ్ళు రన్ చేయడం లేనట్టు తెలుస్తుందండి. ఇంతకుముందు ఉండేది. కాకపోతే ఏంటి ఈ ఆర్టీసీ కానీ ఐఆర్సిటీసీ కానీ వీళ్ళలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్గా పలానా డేట్ని రిలీజ్ చేస్తానట్టుగా లేదండి. మీరు రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేశారా లేదా అని. వీళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళని వీళ్ళని బట్టి రిలీజ్ చేస్తున్నారు. మనకేమి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం లేదు రేపు రిలీజ్ చేస్తాం ఎల్లుండి రిలీజ్ చేస్తామని. కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్పినట్టుగా ఈ 3 పద్ధతుల్లో ఒకటి కామన్ టికెట్ ఆఫ్లైన్లో అక్కడ దొరుకుతాయి. రెండోది ప్రతి నెల 26న రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక నెల ముందు రోజులుగా ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఒకవేళ అప్పుడు మీకు ఏ టికెట్లు ఇవేమీ అందుబాటులో లేకపోతే డైరెక్ట్గా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు విష్ణునివాసంలో కానీ శ్రీవారి మెట్ల మార్గం దగ్గర కానీ టీటీడీ వాళ్ళు ఆల్రెడీ సర్వదర్శనం టికెట్స్ ఇస్తున్నారు. సో కాబట్టి మీరు ఆ టికెట్స్ తీసుకుని కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేదా ఈ టికెట్స్ కూడా దొరకకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫ్రీ దర్శనంలో నిలబడవచ్చు. ఇవ్వండి ఆప్షన్లు.